విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ధర్నాలో లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు బి.శెట్టి బాబ్జీ, జనసేన పార్టీ గజపతి నగరం ఇన్ఛార్జ్ మర్రపు సురేష్ పాల్గొన్నారు. లోక్ సత్తా పార్టీ బి.శెట్టి బాబ్జీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలో విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలో క్యాన్సర్ హాస్పిటళ్లు లేవు. విశాఖపట్నంలో ఉన్న హాస్పిటల్లో ఈ 3 జిల్లాలకి దూరంగా ఉంది కనుక విజయనగరం జిల్లాలో పెద్ద హాస్పిటల్ ఉంది. దాంట్లో సుమారుగా 2 కోట్లు పెడితే ఈ 3 జిల్లాలకి క్యాన్సర్ హాస్పిటల్ అందుబాటులో ఉంటుందన్నారు. అందుకనే ఈ ధర్నా చేస్తున్నామని, మా పార్టీకి అండగా జనసేన వచ్చింది. అలాగే మిగతా పార్టీలు టీడీపీ, వైసీపీ అన్ని పార్టీలు పాల్గొంటారని కోరుతున్నానని అన్నారు. ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి కావాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక ద్వారా ఈరోజు దీక్ష చేపడుతున్నాం. ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలో క్యాన్సర్ వచ్చిన బాధితులు ఎవరైనా విశాఖపట్నం వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. చాలామందికి వైద్యం దొరక చచ్చిపోతున్నారు, చాలామందికి డబ్బులు లేకుండా చచ్చిపోతున్నారు. అందుకనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే దీనిపైన పునరాలోచన చేసి ఈ విజయనగరం జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిని మంజూరు చేయాలని కోరుతున్నాం. విజయనగరం జిల్లాకి ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి జీజీహెచ్ని అక్కడికి తరలిస్తున్నారు. ఇక్కడ జీజీహెచ్ తాలూకా బిల్డింగ్లు ఉన్నాయి. ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కీమోథెరపీ, రేడియోథెరపీ, మెమోథెరపీ స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటు అవుతుంది. ఒక 2 కోట్ల రూపాయలతో ఈ విజయనగరం జిల్లాతో పాటుగా అక్కడ మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలకి ప్రజలకి చాలా అందుబాటులో ఉంటుంది క్యాన్సర్ వైద్యం. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే విజయనగరం జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేయాలని ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. గజపతి నగరం నియోజకవర్గ సమన్వయకర్త, జనసేన పార్టీ తరఫున ఈరోజు బి.శెట్టి బాబ్జీ గారు చేస్తున్నటువంటి దీక్షకు సంఘీభావం తెలియజేస్తూ ఆయన పోరాటంతో మేము కూడా ఇప్పుడు కలిసి వెళ్తామని చెప్పేసి మేము ముందుకు వచ్చాం. అలాగే ఆయన ప్రతి సమస్య మీద కూడా స్పందించే తీరు, ప్రజలకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా షుగర్ ఫ్యాక్టరీ విషయాలు కావచ్చు, లేదంటే విద్యార్థుల విషయాల్లో కావచ్చు, అలాగే ఇప్పుడు మెడికల్ కాలేజ్ విషయంలో కావచ్చు, గతంలో ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ చెప్పేసి దీక్ష గతంలో చేయడం జరిగింది, ఇప్పుడు కూడా ఆయన చేస్తున్నారు. అయితే ఈ ముఖ్యమంత్రి గారు తక్షణమే గుర్తించాల్సింది ఏంటంటే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంతో పాటు ఈ రోగాలు కూడా మేము ముందు స్థాయిలో ఉన్నాం. ఎందుకంటే అవేర్నెస్ లేక గ్రామీణ ప్రాంతాల్లో తెలియక అనారోగ్యాల బారిన పడుతున్నారు. మరి ముఖ్యంగా ఈ క్యాన్సర్ బాధితులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో మేము విశాఖపట్నం దాకా ఈ జిల్లా వాసులు కానీ, శ్రీకాకుళం కానీ, మన్యం ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని, డబ్బుతో కూడుకున్నటువంటి పని కాబట్టి అందరూ పేదలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి క్యాన్సర్ హాస్పిటల్ మంజూరు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇక్కడ బిల్డింగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. అలాగే 2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసిన ముఖ్యమంత్రి ఒక 2-3 కోట్ల రూపాయలు కట్టలేరా? ఎందుకు ఈ ఉత్తరాంధ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. తక్షణమే ఈ క్యాన్సర్ హాస్పిటల్ అనేది శాంక్షన్ చేయాలని చెప్పేసి మరి ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం.